నమస్కారం నేడి సిటీ న్యూస్ కి స్వాగతం నా పేరు వజీం ముందుగా హెడ్లైన్స్ నస్పూర్ మున్సిపాలిటీలో కౌన్సిలర్ బేర సత్యనారాయణ బాధితుల ఆందోళన వీరి ఆందోళనకు మద్దతు పలికిన కాంగ్రెస్ నాయకులు డీసీపీ హామీతో ఆందోళన విరమించిన బాధితులు కాంగ్రెస్ శ్రేణులు బేర సత్యనారాయణ ఘటనపై మంచిర్యాలలో బీఆర్ఎస్ పార్టీ ఆందోళన ఎమ్మెల్యే ప్రోద్బలంతోనే బీఆర్ఎస్ నేతపై అక్రమ కేసులు నమోదు చేశారన్న మాజీ ఎమ్మెల్యే దివాకర్ రావు మంచిర్యాల జిల్లా వ్యాప్తంగా రక్షాబంధన్ వేడుకలు గురుకుల హాస్టల్ వద్దకు వెళ్లి రాఖీ కట్టించుకున్న సోదరుడు రక్షాబంధన్ సందర్భంగా మహబూబాబాద్లో చోటు చేసుకున్న విషాదకరమైన ఘటన చనిపోయే ముందు సోదరులకు రాఖీ కట్టి తుది శ్వాస విడిచిన సోదరి సోషల్ మీడియాలో వైరల్గా మారిన ఘటన నస్పూర్ మున్సిపాలిటీలో బీఆర్ఎస్ కౌన్సిలర్ బేర సత్యనారాయణ బాధితులు ఆందోళన నిర్వహించారు వీరి ఆందోళనకు కాంగ్రెస్ నాయకులు మద్దతుగా నిలిచి సంఘీభావం ప్రకటించారు మంచిర్యాల డీసీపీ ఘటనా స్థలానికి చేరుకొని ఆందోళనకారులకు న్యాయం చేస్తామని నచ్చజెప్పడంతో బాధితులు కాంగ్రెస్ నాయకులు ఆందోళన విరమించారు బేర సత్యనారాయణ తమకు అన్యాయం చేశాడంటూ బాధితులు అంజయ్య రొడ్డ రాజేశం సందెల శశికుమార్ జాడి శ్రీనివాస్ చింతల రామానుజం శివరామయ్య చిలివేరు శ్రీనివాస్ చిలివేరు కిరణ్ తిప్పని భీమయ్యలు సీసీసీ కార్నర్ ప్రధాన రహదారిపై రాస్తారోక చేశారు వీరి ఆందోళనకు కాంగ్రెస్ పార్టీకి చెందిన నాయకులు కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొని మద్దతుగా నిలిచి సంఘీభావం ప్రకటించారు రోడ్డుపై బైఠాయించి సత్యనారాయణపై కఠిన చర్యలు తీసుకోవాలని పెద్ద ఎత్తున నినాదాలు చేశారు వీరి ఆందోళనతో మంచిర్యాల శ్రీరాంపూర్ ఇరువైపులా వెళ్లే వాహనాలు నిలిచిపోవడంతో ట్రాఫిక్కు తీవ్ర అంతరాయం కలిగింది రాస్తారోకో విషయం తెలుసుకున్న మంచిర్యాల డీసీపీ భాస్కర్ ఏసీపీ ప్రకాష్ సీసీసీ కార్నర్కు చేరుకొని బాధితులు కాంగ్రెస్ నాయకులతో మాట్లాడారు తాము బేర సత్యనారాయణ వల్ల తీవ్రంగా నష్టపోయామని వెంటనే ఆయనపై కేసులు నమోదు చేయాలని పోలీసులకు వివరించారు ఫిర్యాదు చేస్తే న్యాయం చేస్తామని బాధితులకు డీసీపీ నచ్చజెప్పడంతో వారు ఆందోళన విరమించారు రాస్తారోకోతో నిలిచిపోయిన ట్రాఫిక్ను పోలీసులు క్లియర్ చేశారు ఈ కార్యక్రమంలో బాధితులు కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు ప్రకారము కేసులు కడతాము, అరెస్ట్ చేస్తాము. అది బేర సత్యనారాయణ కానీ ఇంకొకరు కానీ పోలీసులను కానీ వ్యవస్థని కానీ గౌరవ ప్రజాప్రతినిధులు కానీ ఆత్మహత్య చేసుకుంటామనో అట్లనో ఇట్లనో బ్లాక్మెయిల్ చేసినా దాని ప్రకారం కూడా కేసులు కడతాము, అరెస్ట్ చేస్తాము. చట్టం మాకు ఏదైతే అధికారం ఇచ్చిందో ఖచ్చితంగా అధికారాన్ని ఉపయోగించి ఏదైతే వ్యక్తి ఉన్నారో మీరన్న రౌడీ షీటా పీడీ యాక్టా ఇంకా దేనికి అతను ఎలిజిబుల్ అవుతాడో దాని మీద కూడా నాకు జాతి చేయ మా భూమి చేతనం తీసుకుంటాను సంవత్సరం 2016లో అజిత్ సింగ్ గారి దగ్గర భూమి కొనుగోలు చేసి అట్టి భూమిపై ఇద్దరి మధ్యన చిన్న ఘర్షణ 2017లో జరిగితే మీతో నాకు లుల్లేదు కానీ నేను కోర్టును ఆశ్రయించడం జరిగింది. కోర్టులో నాకు 2020లో ఇదే భూమి అని జడ్జిమెంట్ రావడం జరిగింది. అట్టి విషయాలు అప్పుడు పలుమార్లు స్టేషన్లో తిరుపతిరెడ్డి ఏసీపీ గారు ఉన్నారు, సిఐ సంజీవ్ గారు ఉన్నారు, రవికుమార్ ఉన్నారు, అందరు డిపార్ట్మెంట్ను కలవడం జరిగింది. దయచేసి అందరు అన్యాయం అంటే మీద నుంచి ఫోర్స్ వస్తుంది ఏం చేయలేమని నాకు కూడా సూచనలు ఇచ్చారు. అప్పుడు అధికారంలో ఉన్న దివాకర్ రావుని కూడా పలుమార్లు కలిశాను. సార్ నా పరిస్థితి ఇది అంటే వాళ్ళు కూడా సానుకూలంగా నేను చేస్తా అన్నాడు. ఇదివరకు ఏం చేయలేదు. ఇప్పుడు ప్రేమ్ సార్ నాయకత్వంలో మొన్న కూడా ప్రేమ్ సార్ కాదు సార్ నా పరిస్థితి ఉన్నది ఎకరాల భూమి కాదు సార్ 1122 గదాల భూమి అట్టి భూమికి నాకు న్యాయం చేయండి నేను చేస్తా అన్నాడు. బేర సత్యనారాయణ చక్రాయిలు అందరూ వచ్చి నా కంపౌండ్ గురగొట్టి దాంట్లో గోరగట్టారు. అయితే నేను పోలీసు రిపోర్ట్ చేశాను. రిపోర్ట్ అయితే ఎస్ఐ 3 సార్లు వచ్చిండు. ఎస్ఐ చెప్తే ఎస్ఐ మాట ఇల్లే మన సిఐ గారికి ఇచ్చిండు. సిఐ మాట ఇల్లే బేర సత్యనారాయణ మన రాంగుండ కమిషనర్ సార్ చెప్పాడు. కమిషనర్ సారు ఇక్కడ సార్ ఫోన్ చేసి చెప్పాడు ఎవరి మాట ఇల్లే ఆడ కూర్చేసి కూర్చుండి
గోడ కొనబట్టి నన్ను ఇష్టం వచ్చినట్టు మాట్లాడి నోటికేసారి తెచ్చాడు. సరే నేను పోయి కోర్టులకి వెళ్తాను. బాగా భయం ఉంటుంది. ఎన్నిసార్లు చెప్పిన అందరు చెప్పారు, ఎవరు చెప్పినా లేదు. రాజంటే చెప్పిండు, కోపాన్ని చెప్పిండు, అందరు ఎవరు చెప్పినా లేదు. భూ కబ్జాలు బెదిరింపులకు పాల్పడుతున్న కౌన్సిలర్ బేర సత్యనారాయణను వెంటనే అరెస్టు చేయాలని కాంగ్రెస్ పార్టీ నాయకులు డిమాండ్ చేశారు. సత్యనారాయణ బాధితులకు మద్దతుగా నిలిచిన కాంగ్రెస్ నాయకులు ఆయనపై చర్యలు తీసుకోవాలని పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. బాధితులకు న్యాయం జరిగేంత వరకు అండగా ఉంటామని అన్నారు. బేర సత్యనారాయణ కేసుల నుండి తప్పించుకోవడానికి కోడికత్తి డ్రామా ఆడారని ఆరోపించారు. ఆయనపై నమోదైన కేసులతో ఎలాంటి సంబంధం లేదని ఎమ్మెల్యే ప్రేమ్సాగర్పై చేసిన ఆరోపణలను వారు తీవ్రంగా ఖండించారు. పోలీసులపై దురుసుగా ప్రవర్తించడం జరిగిందన్నారు. తప్పులు చేసేవారు శిక్ష అనుభవించక తప్పదన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షులు బండారి సుధాకర్, మున్సిపల్ చైర్మన్ సుర్మిలా వేణు, వైస్ చైర్మన్ గేలు రజిత మల్లేష్, సింగిల్ విండో డైరెక్టర్ ధర్ని మధు, మంచిర్యాల పట్టణ పార్టీ అధ్యక్షుడు తుముల నరేష్, రాష్ట్ర నాయకులు చిట్ల సత్యనారాయణ, శ్రీపురం రాజేష్, కౌన్సిలర్లు, జిల్లా పట్టణ మండల పార్టీ నాయకులు పాల్గొన్నారు. ఆయన రోజులు గద్దలు చూసుకుంటూ పోతే ఎన్నో పాపాలు చేసిండు, ఎన్నో భూకత్వాలు చేసిండు. ఆయన ద్వారా ఎంతో మంది బాధతో మరణించినారు. అదేవిధంగా చూసుకుంటే పక్షవాతం వచ్చింది. ఇప్పుడు 89 సర్వే నెంబర్లు అనుకోని దాంట్లో 18 గుంటలు కబ్జా చేసింది బేర సత్యనారాయణ. అదే చూసుకుంటే ఇక్కడ అంజనాని ప్రెస్ మన ప్రింటింగ్ ప్రెస్ ఉంది, ఆయన భూమి కబ్జా చేసింది బేర సత్యనారాయణ. ఇప్పుడు అదే కట్టుకున్న ఇంటి దగ్గర చూసుకుంటూ పోతే దాంట్లో కూడా కొంత ప్రభుత్వ భూమి ఉన్నది, కొంత భూమి తీసుకొని కబ్జా చేసి ఇల్లు కట్టింది బేర సత్యనారాయణ. ఇప్పుడు గతంలో చూసుకుంటూ పోతుంటే ఆయన ఎన్నో నేను ఆరోపణలు ఉన్నాయి. ఆయన ఒక రౌడీ షీటర్, మీరు ఎవరైనా తెలుసుకోండి. ఆయన ఒక మచ్చలే నాయకుడు అని చెప్పేసి టీఆర్ఎస్ పార్టీ కోసం పనిచేసిన అంటున్నారు కదా. అదే టీఆర్ఎస్ పార్టీలోని కొంతమంది నాయకులు ఓడిపోయి కారణం కూడా ఆయనే ఒక 2001లో ఆయన ఎంపీటీసీ గెలిచి ఆయన ఒక పార్టీ ద్రోహం చేసి ఆయన ఎంపీ కావాలంటే ఒక దురాలోచనతో ఆయన ఈరోజు పార్టీకి అన్యాయం చేసినప్పుడు ఆయన ఒక టీఆర్ఎస్ పార్టీలో ఉండి కూడా వాళ్ళ నాయకులు ఓడిపోవాలని చెప్పేసి నాతో మాట్లాడిన వ్యక్తి ఆయన. మరి ఎవరిలో మచ్చలేని నాయకులు ఎవరు మంచోళ్ళు అన్నది ఒకసారి గమనించాలి. ఏదైతే నిన్న ఏసీబీ ఆఫీసులో జరిగినటువంటి బేర సత్యనారాయణ అనే బీఆర్ఎస్ కౌన్సిలర్ ఒక తప్పుడు ఆరోపణ మా ప్రేమ్సాగర్ రావు గారి మీద చేయడం జరిగింది. ఇలా దాన్ని మేము తన మీద చేసిన ఆరోపణలను అసత్యం అని చెప్పేసి నిజం చేయడానికే ఈరోజు ఏదైతే బేర సత్యనారాయణ బాధితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరితోటి కూడా మేము ఈ రోడ్డు మీద బైఠాయించడం జరిగింది. ఆయన నిజంగా ఎలాంటి తప్పు చేయని వాడైతే ఇలా నీ కోసం ఇంతమంది బాధితులు ఇలా రోడ్డు మీద వచ్చే పరిస్థితి ఎందుకు వచ్చింది. కాబట్టి ఇంకోసారి బేర సత్యగా నిన్ను ఖచ్చితంగా మా నస్పూర్ మున్సిపల్ వెలేయడమే మా లక్ష్యం అని చెప్పేసి సందర్భం చేస్తూ ఎవరికైతే నువ్వు అన్యాయం చేసినావో ఖచ్చితంగా మా ఈ కాంగ్రెస్ ప్రభుత్వంలో వాళ్ళందరికీ న్యాయం చేసే దిశగా మా ప్రేమ్సాగర్ రావు గారు పనిచేస్తారు. ఎందుకంటే బాధితులందరూ కూడా గౌరవ ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకొస్తే గౌరవ ఎమ్మెల్యే గారు కూడా ఏదైతే చట్టాలు ఉన్నాయమ్మా న్యాయం జరుగుతుంది, మీరు చట్టం ద్వారా వెళ్ళాలని చెప్పేసి బాధితులందరూ కూడా పోలీసులను ఆశ్రయించడం జరిగింది. ఈ ప్రభుత్వంలో పోలీసులు ప్రజల పక్షాన పనిచేస్తారు. ఆ నమ్మకం పూర్తి విశ్వాసం మాకుంది. ఖచ్చితంగా బేర సత్యనారాయణ అరెస్ట్ చేసి మా ఈ జిల్లా నుంచి అతన్ని పంపించాలి, అతని మీద పీడీ యాక్ట్ ఓపెన్ చేయాలని ఈ బాధితుల తరఫున మేము అందరం కోరడం జరుగుతుంది. ఇంకోసారి మా గౌరవ ఎమ్మెల్యే ప్రేమ్సాగర్ రావు గారి మీద ఏ బీఆర్ఎస్ నాయకుడైనా ఏ బీజేపీ నాయకుడైనా తప్పుడు వ్యాఖ్యలు చేస్తే మాత్రం ఊరుకునేది లేదు. ముఖ్యంగా బేర సత్యగా నీకు చెప్తున్నాం, నువ్వు ఎక్కడున్నా కూడా మీ బాధితులందరం మేమందరం కలిసి వచ్చి నిన్ను మా జిల్లా నుంచి బహిష్కరిస్తామని చెప్పేసి తెలియజేస్తూ కాగా మంచిర్యాల ఎమ్మెల్యే ప్రేమ్సాగర్ రావు ప్రోద్బలంతోనే టీఆర్ఎస్ నాయకుడు బేర సత్యనారాయణపై అక్రమంగా అట్రాసిటీ కేసు నమోదు చేశారని మాజీ ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్ రావు ఆరోపించారు. ఈ నెల 16న టీఆర్ఎస్ నాయకుడు బేర సత్యనారాయణపై పోలీసులు అక్రమ కేసులు బనాయించి వేధించడం పట్ల నిరసనగా పట్టణంలోని ఫ్లైఓవర్ బ్రిడ్జి వద్ద టీఆర్ఎస్ నాయకులు కార్యకర్తలు నిరసన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్ రావు మాట్లాడుతూ నస్పూర్ మున్సిపల్ కమిషనర్ను వీర సత్యనారాయణ కులం పేరుతో తిట్టాడని, పోలీసులు ఆయనపై కేసు నమోదు చేయడం అన్యాయమని, తగిన సాక్ష్యాలు లేకుండా పోలీసులు అట్రాసిటీ కేసు నమోదు చేసి వేధిస్తున్నారని తెలిపారు. మంచిర్యాల ఎమ్మెల్యే స్వయంగా మున్సిపల్ కమిషనర్కు ప్రోత్సహించడంతో పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడం జరిగిందని, సాక్షులు చూపకుండా మంచిర్యాల పోలీసులు అత్యుత్సాహంతో వీర సత్యనారాయణపై కేసు నమోదు చేయడం జరిగిందన్నారు. టీఆర్ఎస్ నాయకులు కార్యకర్తలపై ఎన్ని అక్రమ కేసులు పెట్టినప్పటికీ వారికి అండగా టీఆర్ఎస్ పార్టీ ఉంటుందని, మున్సిపల్ కమిషనర్ సాక్ష్యాలు లేకుండా కేసులు నమోదు చేస్తున్న పోలీసులపై చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు.
నస్పూర్ మున్సిపల్ కమిషనర్ 16వ తారీఖున తీగలపాడు ప్రాంతంలో అక్కడ అతను పోతే అతనిపై వీర సత్యనారాయణ వాసు శ్రీహరి కమిషనర్ పోయిన సందర్భంలో వాళ్ళు అక్కడ అతన్ని కులం పేరుతోటి తిట్టినట్టుగా కంప్లైంట్ ఇవ్వడం జరిగింది మున్సిపల్ కమిషనర్ గారు. ఇది 100% అబద్ధం. 16వ తారీఖున నస్పూర్ మున్సిపల్ కమిషనర్ గారు అక్కడ పోలేదు. నేను చెప్పిన 3 పేరు లేవు. కంప్లైంట్లో 16వ తారీఖున ఇవ్వడం జరిగింది. నన్ను కులం పేరుతో తిట్టని కమిషనర్ కంప్లైంట్ ఇచ్చారు. అది 100% అబద్ధం. అదే కమిషనర్ గారు స్థానిక ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు ఇంటికాడ ఉన్నారు. లేదు మున్సిపల్ కమిషనర్, కొంతమంది పోలీసు అధికారులు ఉన్నారు. వాళ్ళ సూచన మేరకు ఆయనే కంప్లైంట్ ఇవ్వడం ఎంత దారుణం అండి. కాంగ్రెస్ ప్రభుత్వ పాలనలో ప్రేమ్ సాగర్ ఏదైతే ఎమ్మెల్యేగా ఉన్నారో ఈ రకంగా తప్పుడు కేసులు బనాయిస్తే మేము గమన కూర్చోవాలనా? ఒకవేళ కాంగ్రెస్ ఏదైతే ప్రేమ్ సాగర్ వారి ప్రమేయం లేకపోతే పోలీసు అక్కడ రంగు పోయి పట్టుకొచ్చేంత అవసరం ఉన్నదా? ఒకటి దయచేసి నేను ప్రజలకు మనం చేస్తున్నాను. పట్టుకొచ్చారు, ఏసీబీ దగ్గర పెట్టారు. 16వ తారీఖు మున్సిపల్ కమిషనర్ కేసు విషయాలు నేను మాట్లాడుతున్నా. తప్పుడు కేసు పెట్టినందుకు అవమానం భరించి ఆయనే బ్లేడ్ తోటి గొంతుగా మరి కోసుకోవడం జరిగింది. మళ్లించడానికి అక్కడేదో ధర్నా పెట్టారు. ఎవరు ప్రోత్బలం అండి? ఎవరు ప్రోత్బలం? గంజాయి తాగే వాళ్ళు మీరు పట్టుకోరు, భూములు కబ్జా చేసిన వాళ్ళు పట్టుకోరు. ఎంతవరకు పోలీసు వ్యవస్థ చెప్పండి ఇది? అంటే పూర్తిగా మీరు కాంగ్రెస్ కండు వేసుకున్నట్టు పనిచేస్తారా పోలీసు అధికారులు? ఇది న్యాయమా? ప్రభుత్వాలు వస్తుంటే పోతుంటాయి. మేము కూడా 50 నుంచి రాజకీయం చేస్తున్నాం. నేను కూడా చాలా నుంచి ఎమ్మెల్యేగా ఉన్నాను. ఎప్పుడు ఇలాంటి కార్యక్రమం చేయలేదు. అతి ఉత్సాహం మీరు ఎందుకు చూపిస్తున్నారు? అన్నా చెల్లెల అనుబంధానికి ప్రతీకగా నిలిచే రక్షాబంధన్ వేడుకలు మంచిర్యాల జిల్లా వ్యాప్తంగా ఘనంగా జరిగాయి. తమ సోదరులకు సోదరీమణులు రాఖీలు కట్టి స్వీట్లు తినిపించారు. మందమరి పట్టణ వ్యాప్తంగా సోమవారం రాఖీ పండుగ వేడుకలను ప్రజలు ఘనంగా జరుపుకున్నారు. అన్న చెల్లెల అనుబంధానికి ప్రతీక రాఖీ పండుగ అన్నారు. ఈ సందర్భంగా దూర ప్రాంతాల నుండి వచ్చిన సోదరీమణులు సోదరులకు రాఖీలు కట్టి స్వీట్లు తినిపించి ఆశీర్వదించారు. సోదరులు తమ సోదరీమణులకు కట్నం సమర్పించుకొని ఆశీర్వాదం పొందారు. ఈ సందర్భంగా బస్సులు, ఆటోలు కిటకిటలాడాయి. మందవారి మార్కెట్లో రాఖీల పండుగ సందర్భంగా రాఖీలు అమ్మే షాపుల వద్ద జనంతో రద్దీగా మారింది. ఎటు చూసిన కాలనీలో సందడి వాతావరణం నెలకొంది. అక్క చెల్లెలు తమ్ముళ్లకు, అన్నయ్యలకు రాఖీలు కట్టి స్వీట్లు తినిపించుకున్నారు. అనంతరం ఆశీర్వదించారు. నాకు నీవు రక్ష, నీకు నేను రక్ష అంటూ జరుపుకునే రక్షాబంధన్ వేడుకల్లో ఓ విషాదకరమైన ఘటన చోటు చేసుకుంది. సోదరులకు రాఖీ కట్టిన చెల్లెలు తుదిశ్వాస విడిచింది. ఈ ఘటన మహబూబాబాద్ జిల్లాలో చోటు చేసుకుంది. రాఖీ పండుగ సందర్భంగా ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. రాఖీ పండుగ అంటే మహిళలకు ఎంతో ఇష్టమైన పండుగ. రాఖీ పండుగ వచ్చిందంటే చాలు అక్కయ్యలు, చెల్లెమ్మలు తమ అన్నదమ్ములకు రాఖీలు కట్టాలని దూర ప్రాంతాల నుండి తరలివస్తారు. రక్షాబంధన్ సందర్భంగా మహబూబాబాద్ జిల్లాలో ఓ సోదరి చనిపోయే ముందు తన సోదరులకు రాఖీలు కట్టి అన్న చెల్లెల అనుబంధం ఎలా ఉంటుందో చాటి చెప్పింది. మహబూబాబాద్ జిల్లా నర్సింహులపేట మండలం కోదాడలో డిప్లొమా చదువుతున్న సోదరిని ప్రేమ పేరుతో ఓ వ్యక్తి వేధించాడు. దీంతో మనస్తాపానికి గురైన ఆమె గడ్డిమందు సేవించి ఆత్మహత్యయత్నం చేసుకుంది. దీంతో ఆమెను ఆసుపత్రిలో చేర్పించారు. పరిస్థితి విషమంగా మారి కొన ఊపిరితో ఉన్న ఆమెకు రాఖీ పండుగ గుర్తుకు వచ్చింది. చనిపోయేలోగా తన సోదరులకు రాఖీలు కట్టాలని అనుకుంది. సోదరులకు రాఖీలు కట్టిన కొద్ది గంటల్లోనే ఆమె తుది శ్వాస విడిచింది. పండుగ వేళ ఈ హృదయ విదారకరమైన ఘటన వారి కుటుంబంలో విషాద ఛాయలు నింపింది. సోషల్ మీడియాలో వైరల్గా మారిన ఈ ఘటన పలువురు హృదయాలను కలిచివేసింది. కాగా రాఖీ పండుగ సందర్భంగా ఓ తమ్ముడు తన అక్కయ్యలతో రాఖీ కట్టించుకోవడానికి హాస్టల్ వద్దకు వెళ్లి రాఖీ కట్టించుకోవడం సోషల్ మీడియాలో వైరల్గా మారింది. చెన్నూరు నియోజకవర్గంలోని రామకృష్ణపూర్ గురుకుల సంక్షేమ పాఠశాలలో చదువుకుంటున్న అక్కయ్యలకు సెలవు లేకపోవడంతో ఇంటికి రాలేదు. దీంతో అక్కయ్యలతో ఎలాగైనా రాఖీ కట్టించుకోవాలని రాఖీలతో పాటు స్వీట్ బాక్స్ పట్టుకొని హాస్టల్కు వెళ్ళాడు. హాస్టల్ కిటికీ వద్దకు వెళ్లి అక్కయ్యలతో రాఖీ కట్టించుకున్నాడు. అక్క చెల్లెలు, అన్నదమ్ముల మధ్య రాఖీ పండుగ ప్రత్యేకత, వారి మధ్య ఉండే అనుబంధం ఎలా ఉంటుందో ఈ ఘటన బట్టి చూస్తే తెలుస్తుంది.
ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన 8 నెలల కాలంలో దాదాపు 100 కోట్ల నిధులు తీసుకువచ్చి బెల్లంపల్లి నియోజకవర్గ అభివృద్ధి చేశామని ఎమ్మెల్యే గడ్డం వినోద్ తెలిపారు. మంచిర్యాల జిల్లా బెల్లంపల్లిలోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయాన్ని ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటై 8 నెలల కాలంలో బెల్లంపల్లి నియోజకవర్గం దాదాపుగా 100 కోట్ల నిధులతో అభివృద్ధి చేశామన్నారు. ఇక్కడే స్థానికంగా ఉండి ప్రజలకు సేవలు అందిస్తున్నామన్నారు. ఈ సందర్భంగా నియోజకవర్గ అక్క చెల్లెలకు రాఖీ పండుగ శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ జక్కుల శ్వేతతో పాటు నియోజకవర్గ కార్యకర్తలు పాల్గొన్నారు. ప్రత్యేకంగా మన బెల్లంపల్లికి సంబంధించిన సోదరులందరికీ అమ్మ, అక్క, అన్న, తమ్ముడు, చెల్లెళ్ళందరూ ఇంత పెద్ద సంఖ్యతో వచ్చి ఈరోజు మన బెల్లంపల్లి క్యాంప్ ఆఫీస్ సత్యనారాయణ కథ పూజ చేయడానికి వచ్చిన పేరున మనస్ఫూర్తిగా ధన్యవాదాలు చెప్తున్నాము. నేను రమా మేడం గారు మాకు మంచి అవకాశం ఇచ్చారు. బెల్లంపల్లి ప్రజలు సేవ చేసే ఒక అవకాశాన్ని ప్రత్యేకంగా ముంగడి తీసుకుపోనికే మీకు ఇచ్చిన మాట ప్రకారంగా మన క్యాంప్ ఆఫీస్ కొంచెం లేట్ అయింది. అంటే క్యాంప్ ఆఫీస్ ఫస్ట్ స్టార్టింగ్గా తీసుకున్న తర్వాత చాలా రిపేర్ చేయాల్సి వచ్చింది. తర్వాత కోడ్ వచ్చింది. అందుకోసం కోడ్ అయిన తర్వాత మంచి రోజులు ఆగస్టు నెలల శ్రావణ మాసం వచ్చినాక పండితులు కడిగిన తర్వాత ఇలా పౌర్ణమి రోజున మంచి సత్తానికత అయి ప్రజలందరూ మంచి సంఖ్యతో వచ్చినందుకు పేరున ధన్యవాదాలు చెప్తున్నా. ఇక నేను బెల్లంపల్లి ప్రజలు ఇచ్చిన ఆశీర్వాదాన్ని 8 నెలల సంది నేను చేసిన పండుగ గురించి చెప్పుకునే బాధ్యత ఉన్నది. గడిచిన 8 నెలల బెల్లంపల్లి నియోజకవర్గం జరిగిన అభివృద్ధి పనులు ప్రగతికి నివేదిక. కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ పథకం క్రింద 925 మందికి లబ్ధిదారులకు 9,26,00,000 రూపాయల చెక్కులు రూపంగా అందజేయడం జరిగింది. నేటి వరకు సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా 244 మంది లబ్ధిదారులకు 65,61,000 చెక్కులను అందజేయడం జరిగింది. ఎన్ఆర్ఈజీఎస్ పథకం క్రింద 8 కోట్ల రూపాయలతో 194 అభివృద్ధి పనులు మంజూరై పూర్తి కావడం జరిగింది. ప్రత్యేక అభివృద్ధి పథకం ఎస్డిఎఫ్ క్రింద రూపీస్ 1.57 కోట్లతో త్రాగునీటి సౌకర్యాలను కల్పించడం జరిగింది. పాఠశాల మరుగుదొడ్లు, మరమ్మతులు కోసం ప్రత్యేక అభివృద్ధి పథకం ఎస్డిఎఫ్ క్రింద 2 కోట్లను మంజూరు కాగా అటు పనులను నిర్మాణ దశలో ఉన్నాయి. పాఠశాల మరమ్మతుల కోసం అమ్మ ఆదర్శ పాఠశాల పథకం క్రింద 7,40,00,000 మంజూరు చేయించి పూర్తి చేయడం జరిగింది. బీటీ రోడ్లు, వంటనాలు మరియు సిసి రోడ్లు నిర్మాణానికి డిఎంఎఫ్టి గుర్తు కింద గ్రాంట్ కింద 9 కోట్లు మంజూరు కాగా అట్టి పనులు పురోగతిలో ఉన్నాయి. బెల్లంపల్లి మున్సిపాలిటీలో 23,37,00,000తో అభివృద్ధి పనులు మంజూరు కాగా అట్టి పనులు టెండర్ల దశలో ఉన్నాయి. ఈ 23 కోట్లు ఎందుకంటే ప్రత్యేకంగా మన మున్సిపాలిటీకి ఇది శాంక్షన్ చేయించి మా రేవంత్ రెడ్డి చీఫ్ మినిస్టర్ గారు ఇచ్చిన ఈ ఒక బహుమతి బెల్లంపల్లి ప్రజలకు ఎల్లకాలం ఒక మాట ఇవ్వాలని ఈ కార్యక్రమాన్ని పెట్టుకున్నాము. 23 కోట్లే కాక ఇంకా అడిషనల్ ఫండ్ కూడా నేను చేసే కార్యక్రమాలు ఉన్నాయి. మున్సిపాలిటీని ఎట్లా డెవలప్ చేసే కార్యక్రమం కింద చాలా పెద్ద సర్వే అవుతుంది. నేను దాని గురించి కూడా మళ్ళీ నేను వివరంగా చెప్తాను మీకు. ఇప్పుడైతే ప్రస్తుతానికైతే ఇది నోట్ చేసుకోండి. ఇప్పటి వరకు బెల్లంపల్లి నియోజకవర్గంలో పలు అభివృద్ధి పనులకు గాను 51,00,00,000తో నిధులు ఖర్చు అయ్యింది. ఇప్పటి వరకు టోటల్గా చూస్తే ఇప్పటిదాకా దాదాపు దగ్గర 100 కోట్ల వరకు ఇప్పటిదాకా ఖర్చు అయింది. నేను టోటల్ చేయలే. టోటల్ చేస్తే దగ్గర అదే అమౌంట్ వస్తుంది. ఇది బెల్లంపల్లికి 8 నెలలు చేసిన పనుల గురించి జనాలకు తెలియపరుస్తున్నా. నా రిక్వెస్ట్ ఏంటంటే ప్రెస్ మిత్రులకు దయచేసి దీన్ని ఒక పబ్లిసిటీ చేసి కావాలంటే మంచి రైటప్ చేసి జనాలకు ఒక అవగాహన కింద నేను చెప్పే బాధ్యత కింద నేను రిక్వెస్ట్ చేస్తున్నా. ఎందుకంటే ప్రెస్ మీట్లో సోషల్ మీడియాలో ఇది పోతేనే మాకు ప్రోగ్రెస్ అయ్యే అవకాశాలు ఉంటాయి. నేను అందుకోసం మీ అందరితో రిక్వెస్ట్ చేస్తున్నా. దయచేసి మీరు దీన్ని మంచిగా పబ్లిసిటీ చేసి పెట్టమని మీ అందరితో కోరుకుంటున్నాను.
తెలంగాణలో నక్సల్ భావజాలం ఉన్న వారి ప్రమేయంతో విద్యా వ్యవస్థ నాశనం అయ్యే పరిస్థితి ఏర్పడిందని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ పేర్కొన్నారు. మంచిర్యాల జిల్లా హాజీపూర్ మండలంలోని శ్రీ విద్యారణ్య ఆవాస విద్యాలయంలో విహిత అభివృద్ధి పనులకు ఆయన శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నక్సలిజం వల్ల దేశ చరిత్ర సంస్కృతిని మరుగున పడే ప్రమాదం ఉందన్నారు. దేశంలో జరుగుతున్న పరిణామాలు దేశభక్తి వంటి అంశాలపై ఎప్పటికప్పుడు విద్యార్థులు యువతలో అవగాహన కల్పించకపోతే దేశం విచ్ఛిన్నమయ్యే ప్రమాదం ఉందని అన్నారు. అందుకు బంగ్లాదేశ్ పరిణామాలే ఇందుకు నిదర్శనమని ఆయన అన్నారు. బంగ్లాదేశ్లో రిజర్వేషన్ అనే అంశాన్ని తీసుకొని అక్కడ యువత విద్యార్థులు అల్లకల్లోలం సృష్టించి యావత్ దేశాన్ని పూర్తిగా ప్రమాదంలోకి నెట్టారని తెలిపారు. బంగ్లాదేశ్ పరిణామాల నేపథ్యంలో భారతదేశంలో యువత విద్యార్థులు అత్యంత జాగ్రత్తతో ఉంటూ దేశ పరిణామాలపై ఎప్పటికప్పుడు అవగాహన పెంపొందించుకోవాలని తెలిపారు. విద్యార్థులు కానీ పేరెంట్స్ కానీ అందరూ కూడా మనం జాగృతంగా కావాల్సిన అవసరం ఉంది. ఇవాళ నేను మేధావి, నేను శిశుమతి స్టూడెంట్నే, పూర్వ విద్యార్థి అని కాముకుడు కాదు. మనం శిశుమతిలో దేనికోసం చదువుకున్నాం, ఏ ఉద్దేశం కోసం చదువుకున్నాం, ఏ లక్ష్యం కోసం చదువుకున్నాం, మనం ఏ వరకు చేరుకున్నాం, నెక్స్ట్ శిశుమందిరాలను చదువుకున్న విద్యార్థులను వాళ్ళ లక్ష్యాన్ని చేరుకునే విధంగా ఏ విధంగా ప్రోత్సహించాలో ఆ విధంగా మనం ఆలోచించుకుంటే మనం అనుకున్న లక్ష్యాన్ని మనం చేరుకున్నాం. విద్యార్థులు చేరుకునే విధంగా ప్రోత్సహించిన వాళ్ళు అవుతాం. కాబట్టి అందరం కూడా కష్టపడి మనం ఇలాంటి విద్యా సంస్థలను ప్రోత్సహించాల్సిన అవసరం ఉంది. అలాగే మంచిర్యాల జిల్లా దండపల్లి మండలం గూడెం సత్యనారాయణ స్వామిని దర్శించుకున్నారు కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్. గూడెం గ్రామం వద్ద ముందుగా బీజేపీ పార్టీ కార్యకర్తలు నాయకులు ఘన స్వాగతం పలికారు. అనంతరం పూలమాలల శాలువలతో సత్కరించారు. అక్కడి నుండి సత్యదేవుని ఆలయం వరకు కార్యకర్తలతో కలిసి ర్యాలీగా మంత్రి వెళ్లారు. పోలీస్ గౌరవవందనం స్వీకరించిన అనంతరం సత్యదేవుని దర్శించుకొని మొక్కులు చెల్లించుకున్నారు. ఆలయ పురోహితులు ఆశీర్వచనాలు అందించగా ఆలయ ఈవో శాలువతో మంత్రిని సన్మానించారు. రామకృష్ణపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని బొక్కలగుట్ట గాంధారి మైసమ్మ ఆలయం సమీపంలో రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఓ వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందాడు. రాఖీ పండుగ వేళ ఈ ప్రమాదం జరగడంతో ఆయన కుటుంబంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. రామకృష్ణపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని బొక్కలగుట్ట గాంధారి మైసమ్మ ఆలయ సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో వ్యక్తి దుర్మరణం చెందారు. పట్టణ ఎస్ఐ రాజశేఖర్ తెలిపిన వివరాల ప్రకారం మృతుడు మేకల చంద్రశేఖర్ హైదరాబాద్లోని బంధువుల వివాహానికి హాజరై తిరిగి స్వంత గ్రామమైన కొమ్రమీం జిల్లా ఆసిఫాబాద్ మండలానికి కారులో తిరిగి వస్తుండగా మార్గం మధ్యలో రామకృష్ణపూర్ పోలీస్ పరిధిలోని గాంధారి మైసమ్మ ఆలయ సమీపంలోనే చంద్రపూర్ మంచిర్యాల జాతీయ రహదారిపై ఆగి ఉన్న లారీని ఢీకొనడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. మృతుడి భార్య మేకల వనజ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. అలాగే మంచిర్యాల జిల్లా కాస్పేట పోలీస్ స్టేషన్ పరిధిలో గల కల్వరి చర్చి దగ్గర జాతీయ రహదారిపై కరీంనగర్ నుండి బెల్లంపల్లి వైపు వస్తున్న కరీంనగర్ డైరీ పాల వ్యాను రోడ్డుకు పక్కన ఉన్న సూచిక బోర్డును ఢీకొనడంతో వ్యానులో ఉన్న ముగ్గురిలో ఇద్దరు వ్యక్తులు ఆనందుల మలేష్, బైరనేని బద్రి అక్కడికక్కడ మృతి చెందారు. ఒకరి పరిస్థితి విషమంగా ఉండటంతో బెల్లంపల్లి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మందమరిలో పాలు అన్లోడ్ చేసి బెల్లంపల్లి వైపు వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. సంఘటన స్థలానికి చేరుకున్న కాస్పేట పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. సిటీ న్యూస్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. నస్పూర్ మున్సిపాలిటీలో కౌన్సిలర్ బేర సత్యనారాయణ బాధితుల ఆందోళన. వీరి ఆందోళనకు మద్దతు పలికిన కాంగ్రెస్ నాయకులు. డీసీపీ హామీతో ఆందోళన విరమించిన బాధితులు, కాంగ్రెస్ శ్రేణులు. బేర సత్యనారాయణ ఘటనపై మంచిర్యాలలో బీఆర్ఎస్ పార్టీ ఆందోళన. ఎమ్మెల్యే ప్రోద్బలంతోనే బీఆర్ఎస్ నేతపై అక్రమ కేసులు నమోదు చేశారన్న మాజీ ఎమ్మెల్యే దివాకర్ రావు. మంచిర్యాల జిల్లా వ్యాప్తంగా రక్షాబంధన్ వేడుకలు. గురుకుల హాస్టల్ వద్దకు వెళ్లి రాఖీ కట్టించుకున్న సోదరుడు. రక్షాబంధన్ సందర్భంగా మహబూబాబాద్లో చోటు చేసుకున్న విషాదకరమైన ఘటన. చనిపోయే ముందు సోదరులకు రాఖీ కట్టి తుది శ్వాస విడిచిన సోదరి సోషల్ మీడియాలో వైరల్గా మారిన ఘటన. నేటి సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారం సిటీ న్యూస్తో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.